ఈరోజు మనం దొండకాయ పచ్చడి చేసుకున్నాం వెరైటీగా. కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అండి ఇవి. ముందుగా ఆయిల్ వేసుకొని కొంచెం వేరుశనగ వేసుకున్నాము. ఇది కొంచెం వేగిన తర్వాత పచ్చిమిర్చి దొండకాయ ముక్కలు వేసుకుందామండి. పప్పులు కొంచెం వేసి ఇలా వేస్తే పేలి ముఖం మీద నూనె పడుతుంది, అందుకని ఇలా ఇరిచి వేసుకోవాలండి. పచ్చిమిర్చి వేగినాయండి. ఇప్పుడు దొండకాయ ముక్కలు కూడా వేసేసుకున్నాము. ఇవి వేగిపోయినాయండి. స్టవ్ కట్టేసి ఒక 5 నిమిషాలు చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకుందాం అండి. వెల్లుల్లి, ఉప్పు, కొద్దిగా చింతపండు ఇవన్నీ జార్కి వేసుకున్నామండి. అన్ని మిక్సీ జార్కి వేసుకున్నామండి. వీటిని కచ్చా బచ్చాగా మిక్సీ పట్టుకుని ఇలా కొంచెం నలిగిన తర్వాత మాత్రమే ఉల్లిపాయలు వేసుకోవాలండి. ఫైనల్లో అయిపోయిందండి మన దొండకాయ పచ్చడి.